వెల్కమ్ టు వియన్ వాయిస్ ఆఫ్ నేషన్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్గూడలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఇళ్లను కూల్చివేతకు వెళ్లిన అధికారులపై రాళ్ల దాడికి యత్నించిన కొంతమంది స్థానికులు. ప్రత్యేక అధికారి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భద్రత తీసుకుని ఓ వెంచర్లో 6 ఇళ్లను పాక్షికంగా కూల్చివేసిన అధికారులు. 5 రోజులుగా పంచాయతీ అధికారులు వివరణ కోరినా స్పందించని వెంచర్ యాజమానులు. దీంతో చర్యలకు ఉపక్రమించిన అధికారులు. కార్యక్రమంలో ఎంపీడీఓ మల్లేశ్వరరావు, వివిధ పంచాయతీల సెక్రటరీలు తదితరులు కూల్చివేతల్లో పాల్గొన్నారు. బండి పటేల్గూడ గ్రామ పంచాయతీలో అక్రమ లేఅవుట్ల పైన అడ్డగోలుగా అక్రమ లేఅవుట్లు ఏర్పడడం వల్ల వాటి నిర్మాణాలను పూర్తి చేయడం జరిగింది. మా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అంటే మా జిల్లా కలెక్టర్ గారికి కాంప్లైంట్ ఉండడం వల్ల మా జిల్లా పంచాయతీ అధికారి వాళ్ళ ఆదేశాలు, మా డిఎల్పీ వారు గత 5 రోజుల క్రితం ఇక్కడికి వచ్చి ఆల్రెడీ వెంచర్ చూడడం జరిగింది. వెంచర్ విజిట్ చేసి ఆ తర్వాత ఆ రోజు అక్కడ అధికారులు కూడా రోడ్లంతా కూడా డ్యామేజ్ చేసి సంబంధిత బిల్లులని పిలిపించడం జరిగింది. పిలిపించినప్పటికీ ఎవరు కూడా స్పందించకపోవడం, గత 5 రోజుల నుంచి కూడా ఎవరు కూడా స్పందించలేదు. దాన్ని మేము నోటీసు రూపంలో ప్రతిరోజు మేము నోటీసు తీసుకొని పోతున్నప్పటికీ కూడా స్పందించలేదు. ఈరోజు మా స్పెషల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ఇలా డిస్మెంటల్ చేయడానికి కోరుకున్నాము. ఒక 4-5 ఇళ్ళు అయితే ఈ రోజుకి పూర్తి చేశాము. ఇక రాబో కాలంలో కూడా అక్రమ వెంచర్లను కూడా ఎట్టి పరిస్థితి ప్రోత్సహించాము. అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేస్తామని విషయాన్ని తమకి మీడియా ఇప్పుడు ఈరోజు మేము పూర్తి చేస్తున్నప్పుడు సందర్భంలో కొంతమంది రాళ్ళు తీసుకొని పైకి వస్తున్నారు. దాన్ని కూడా ఇన్ ఫ్యూచర్లో కూడా మేము అటువంటిది రాకుండా ముందస్తుగానే మా పై అధికారులకు, మా ఎంపీఓ గారి కానీ పోలీసు రక్షణ తీసుకొని, రెవెన్యూ వాళ్ళ రక్షణ తీసుకొని మేము ముందుకెళ్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తాం. ఈ లేఅవుట్ అక్కడ మేము విజిట్ చేసినప్పుడు అయితే ఎవరు లేఅవుట్స్ అనేది మాకు చెప్పలేదు సార్. అక్కడ కాంట్రాక్టర్ల పేరు చెప్తున్నారు తప్ప ఎవరు వెంచర్ చేసిందనే విషయాన్ని స్పష్టంగా ఎవరు చెప్పలేకపోతున్నారు. మా దృష్టికి వచ్చినటువంటి మాకు ఉన్నటువంటి దానిలో రాజరాజేశ్వరి సర్వే నెంబర్ 159 మారుతి నగర్ లేఅవుట్ అని, అది 219 అదొకటి. ఇంకోటి వచ్చి అదే దానిలోనే 219 రాజరాజేశ్వరి ఫేస్ 2 అని కూడా మా దృష్టికి వచ్చింది.
మా జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చిన కాంపిటీషన్ కూడా సరే పట్టేదారుల దగ్గర కొన్నాము అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు తప్ప కానీ పలానా వ్యక్తి ఇక వెంచర్ చేశారని కాబట్టి దయచేసి మేము ఇప్పుడు ఇక ముందు కూడా తెలియజేసేది ఒకటే వెంచర్స్ ఏమైనా ఉంటే లీగల్గా చేసుకోండి, హెచ్ఎండి అప్రూవల్ తీసుకోండి. మీరు ఏదైనా ల్యాండ్ కన్వర్షన్ చేసుకున్న తర్వాత హెచ్ఎండి అప్రూవల్ తీసుకోండి. ఆ తర్వాత గ్రామ పంచాయతీ చేయండి. 10% ల్యాండ్ గ్రామ పంచాయతీ కూడా వదలాల్సింది ఉంటుంది కాబట్టి అది కూడా వదలాలి. ఆ తర్వాత మీరు మాకు ఏమైనా కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు కూడా గ్రామ పంచాయతీ దృష్టి తీసుకొచ్చి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే లీగల్గా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మేమందరం అధికారులందరూ కూడా సహకరిస్తారని విషయాన్ని కూడా గుర్తు చేస్తాం. లేదండి ఇప్పటి వరకు మా దృష్టికి వాళ్ళు ఎటువంటి రాలేదు. చేసినామని చెప్పాం కదా, స్ట్రెంచింగ్ చేశాక ఇంతవరకు ఎవరు కూడా వస్తలేదు, మా దృష్టికి రాలేదు. మేము నోటీస్ ఇద్దామంటే ఎవరికి స్పందిస్తారు, ఎవరు పేరు చెప్పలేకపోతున్నారు. ఆ నోటీస్ వేయాలి.